నేటి క్రైస్తవంలో ఉన్న మొదటి లోపం ఏంటంటే ద ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. నేటి క్రైస్తవంలో మొదటి లోపం ఏంటంటే దేవుని వాక్యం గురించిన జ్ఞానం కరువైంది. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నా స్నేహితులు అడిగారు, అన్న మీరు అక్కడ చూశారు ఇక్కడ చూశారు కదా, ఏమిటి రెండిటికి తేడా, అక్కడ చర్చికి ఇక్కడ చర్చికి అని అడిగారు. తేడా ఏమిటో తెలియదు కానీ ఇద్దరికి కామన్గా ఉన్న ఒక లోపం తెలుసు అన్నాను నేను. అదేమిటంటే అక్కడ దేవుని వాక్యం లేదు, ఇక్కడ దేవుని వాక్యం లేదు అన్నాను. కరెక్ట్ అన్నా అన్నారు వాళ్ళు. ఈరోజు మీరు యూట్యూబ్ ఆన్ చేసి చూసినా కూడా మీరు చాలామంది ఇక్కడ యూట్యూబ్ క్రిస్టియన్స్ ఉన్నారు నాకు తెలుసు. తెలుగులో చెప్పుకుంటే అంత బాగుండదు. యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం అని అర్థం అన్నమాట. సో ఈ యూట్యూబ్ క్రిస్టియన్స్తో నేను మాట్లాడేది ఏమిటంటే, మీరు అనుకుంటున్నారు మేము ఇన్ని ప్రసంగాలు వింటాం, మేము ఎప్పుడు వంటగదిలో కూడా ప్రసంగమే పెట్టుకుంటాం, మా టీవీలో ఎప్పుడు క్రిస్టియన్ ఛానల్సే రన్ అవుతున్నాయి అంటే, అసలు అదే మీరు సీరియల్ చూసినా బాగుపడతారేమో కానీ మీరు క్రైస్తవ మెసేజ్లు వరుసగా విన్నారంటే మీరు చెడిపోతారు. ఎందుకు అంటున్నానంటే, ఈరోజు 100 వర్తమానాలు యూట్యూబ్లోంచి బయటకు వస్తే, టీవీలోంచి బయటకు వస్తే అందులో 80 వర్తమానాలు 90 వర్తమానాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయి, వాక్యం లేనివి ఉన్నాయి, మిగిలింది ఏదో చెత్తా చెదారం అంతా చెప్తున్నారు.